హాయ్ అండి. ఇవి బీరకాయలు మా చెట్టుకి కాసినాయి ఇంట్లో. చాలా పెద్ద కాయలు కదా, చాలా బాగున్నాయి. ఎంత హెల్దీ ఫుడ్. ఇవి మందు లేకుండా వచ్చిన కూరగాయలు కదా, చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటితో కర్రీ వండుకుందాము, బాగుంటాయి. ఇప్పుడు కట్ చేసుకుందాం బీరకాయలని. నమస్తే అండి. బీరకాయ కర్రీ వండుకుందాము. దానికి కావాల్సింది బీరకాయలు, ఉల్లిపాయ, పచ్చిమిరకాయ, ఎండుమిరకాయ, కరివేపాకు, పచ్చిపప్పు ఉడకబెట్టి పెట్టుకున్నామండి. ఇప్పుడు కూర రెడీ చేసుకుందాం. ఇప్పుడు పొయ్యి వెలిగించుకుందామండి. పాన్ పెట్టుకుందాం పొయ్యి మీద. పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసేసేద్దాం. ఇప్పుడు ఓకే అండి, సరిపోయింది ఆయిల్. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకుందాం అండి. ఆయిల్ వేడెక్కింది. కొంచెం ఆవాలు వేద్దాం, కొంచెం మినపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం పచ్చిపప్పు, కొద్దిగా తిప్పుకుందాం. ఇప్పుడు శనగపాయలు దంచుకున్నాము. ఇటు పెట్టేసి దంచేయమ్మా. అవి శనగపాయలండి రోట్లో వేసేసి దంచేసేస్తున్నాం. అవి చక్క చిన్నవి అయితే నలగవండి. చిన్న బండ కొనుక్కున్నాం మేము బుడ్డ రొట్లకి, చాలా బాగా నలుగుతున్నాయి. అలా కొట్టుకోవచ్చు ఎవరైనా. ఇప్పుడు వేసేసేద్దాం. దానిలో వేసి అవి కూడా ఓకే. ఇప్పుడు కరివేపాకు వేసుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసుకున్నాం అండి, కట్ చేసినవి. ఇంకా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేద్దామండి. రెండు ఫ్రై అవ్వాలి. ఇక కొంచెం పొయ్యి హైలో పెట్టుకుందాం. ఇక ఇప్పుడు ఫ్రై అయిందండి. దానిలో ఒక స్పూన్ పసుపు వేద్దాం. ఇంకా ఇప్పుడు ముక్కలు వేసేస్తున్నాం అండి. ఫ్రై అయిపోయినాయి. ఇక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అన్నీ ముక్కలు వేసేద్దాం. ఇక చక్కర 2 బీరకాయలేనండి, చాలా కూర అయ్యింది. బాగా పెద్ద కాయలు కదా, కూరలో మంచిగా అవుతుంది. చాలా పొడుగు కాసినాయండి కాయలు. మనం కొన్నాయి అయితే చాలా సీపుగా ఉంటాయి కదా, చిన్న చిన్న కాయలు, బుడ్డయి చిన్న చిన్న కాయలు వస్తాయి. ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు. ఇవన్నీ మగ్గుతున్నాయి. ఇంకా ముక్కలు, పచ్చిపప్పు ముందే ఉడకబెట్టి పెట్టేస్తామండి. ఎందుకంటే పచ్చిపప్పు ఒకసారి గట్టిగా ఉంటుంటుంది. కొంచెం మనం 2 పొంగులు రానిచ్చుకున్నాం అనుకోండి, మంచిగా దీంట్లో మెత్తగా చక్క సరిపోద్ది. మనకి బీరకాయ ఊరిన ఉడికిపోద్ది తొందరగా. పచ్చిపప్పు ఏమో గట్టిగా ఉంటుంది అనమాట. అందుకని ముందే కొంచెం ఉడకబెట్టి పెట్టేసుకున్నాం అనుకోండి,
మంచిగా కూరలో ఉంటుంది తినడానికి మనకి. ఇప్పుడు మూత పెట్టుకున్నాం, మగ్గనిద్దాం. కొంచెం కళ్ళుప్పు వేసుకున్నాము, తర్వాత మూత పెడదాం. కళ్ళుప్పు వేసుకుంటే మెత్తబడిద్ది బాగా. 2 స్పూన్లు వేసేద్దాం ఇంట్లో కళ్ళుప్పు. ఓకే, కొంచెం కలపెట్టుకుని మూత పెట్టేసుకున్నాం. ఇంకా మగ్గనిద్దాం కొంచెం. మూత పెట్టుకున్నామండి. కొద్దిసేపు సిమ్లో పెడదాం. ఇవ్వండి, మగ్గింది. ఇప్పుడు నీరు చూడండి ఎలా వచ్చిందో. ఉడికేసింది కదా, నీరు వచ్చేసింది. ఉప్పు వేసాంగా చక్కగా, అది అలా నీరు వచ్చేసింది. ఇప్పుడు పచ్చిపప్పు వేసుకుందాం మనం. దానిలో ఉడకబెట్టిన పప్పే కదా ఇప్పుడు వేసుకోవాలండి. ఇంకా దాంతో ఉడికిద్ది అనమాట. అప్పుడు దాంతోపాటు కారం కూడా పట్టేసిద్ది. ఇక ఉప్పు కారం అన్నీ వేస్తాం కదా ఇప్పుడు. ఉప్పు కారం అన్నీ పడతాయి. ఇక మంచి హెల్దీ ఫుడ్ అండి బీరకాయ కూర. ఇప్పుడు అదిగోండి, పచ్చిపప్పు వేసాం కదా, ఉడుకుతుంది. ఇక ఎంత హెల్దీ ఫుడ్డేనండి. చపాతీలోకి బాగుంటుంది, తినొచ్చు మనం. రైస్లో కూడా బాగుంటుంది. కూర ఎక్కువ, అన్నం తక్కువ తినాలండి. బీరకాయ కూర కావచ్చు, దొండకాయ కూర కావచ్చు, బెండకాయ కూర కావచ్చు, పప్పు కూర కావచ్చు. 2 వంతుల కూర, 1 వంతు అన్నం తినండి ఎవరైనా. మంచిగా ఉంటుందండి, హెల్దీగా బాడీ. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇంకా పచ్చిపప్పు వేసేసాం కదా, మగ్గిపోయింది. కారం వేసేస్తే చూసుకొని వేసామండి కారం. చాలిక కొంచెం కలపెట్టేసుకుని ఇప్పుడు కాసేపు సిమ్లో ఉడకనిద్దామండి. ఇక్కడ మూత పెట్టేసుకున్నాం. ఒకసారి మూత తీర్చొద్దామండి. ఇప్పుడు అదిగో మూత తీసాం కదా, చూడండి. ఆయిల్ అంతా పైకి వచ్చేసిద్ది అట్లా ఉడుకుతుంటే. చక్కగా కలపెట్టుకున్నాను ఒకసారి. ఇంకా ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు 1 స్పూను ధనియాల పొడి వేసుకున్నామండి. దానిలో పాలు పోసుకోవచ్చు. దాంట్లో ఇప్పుడు కలపెట్టుకున్నాం. కొంచెం సిమ్లో పెట్టుకుందామండి. 1 రవ్వ మగ్గనిద్దాం. ఎందుకంటే ధనియాల పొడి వేసాం కదా, కొంచెం మగ్గనిద్దాము. ఇక మూత వేద్దాం కొంచెం. ఇప్పుడు మూత తీసుకుందాం అండి. మగ్గిపోయింది. ఇక సిమ్లో పెట్టాను ఇప్పుడు దాకాను. చూడండి, అది చక్కగా అది ఆయిల్ అట్లా పైకి రావాలన్నమాట. అలా ఉడకాలి బీరకాయ కూడా, అప్పుడు మంచిగా ఉంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. వేసామా, కొత్తిమీర వేసేసాము. ఇప్పుడు అయిపోయిందండి బీరకాయ కర్రీ రెడీ. ఇక ఓకే అండి, పొయ్యి ఆఫ్ చేసుకుందాం. ఇక